ఇద్దరు గుర్తుకున్నారు. అతను తప్పిపోయి అతను రాంగ్ రూట్లోకి వచ్చిండు, ఇతను తప్పిపోయి ఇతను రాంగ్ రూట్లోకి పోయారు. ఇద్దరు స్పాట్లోనే కొట్టేసి కొట్టుకోవడమే, ఇంజన్ పగిలిపోవడం, ఎమ్మటి మంటలు వచ్చేసిన ఆ సైడ్. ఈ సీట్లలో ఉన్న వాళ్ళు మొత్తం తల కిందలు అయింది. మీరు ఎట్లా బయటపడ్డారు? నేను సీట్లో లేపి చూసేలోపు ఎంతగా మంట ముందు పక్క మంటలు వస్తున్నాయి. ఈ అద్దాలలో కూడా అందరూ కథ ఎగబడ్డారు. అది కూడా ఫుల్ అద్దం కూడా కాదు, సగం ఆబద్ధమే. ఈ అద్దాలలో 50 మంది వల్ల కొంత ఏడల్లో ఏడుతుండే దెబ్బ 7 మంది దాకా కాలు పట్టుకొని ఎట్టేసి. బస్సు ఫుల్ ఉన్నాము, అన్ని సీట్లు ఫుల్ ఉన్నాయి. వినకుండా ఏదన్నా కానీ ఒకళ్ళు ఇద్దరు దిగింది, వాళ్ళిద్దరు మాత్రం నిలబడే ఉన్నారు. ఎక్కడ కూర్చోరు, వెనకాల వచ్చిందా వినకుండా ఏదన్నా చూడ. అక్కడ దిగిన వాళ్ళు మాత్రం నిలబడే ఉండరు, వెనకాల ఖాళీ ఉంటాయి 3 సీట్లు. అక్కడ కూర్చోలే వాళ్ళు, నిలబడే ఉన్నారు. ఏడ దిగింది అనేది గమనించాలి. బస్ అయితే మొత్తం ఉండొచ్చు, దగ్గర దాకా 15 మంది 20 మంది లోపు ఉంటారు. 20 మంది లోపు ఉంటాయి. కుర్రోళ్ళు పెద్ద ఓపిక ఉన్న వాళ్ళ వరకే, సన్నగోళ్ళు ఉన్న వాళ్ళే దోగలిగింది. డోర్ లాక్ అయిపోయింది, కుదరమే ఆ సైడే పుట్టింది. డోర్ కాడ నుంచి ఛాన్స్ లేదు. బస్సులో ట్రైన్ కాడ నుంచి పెట్టేదాన్ని. ఇక నేను కూడా లాస్ట్ మూమెంట్లో నాకు పొగ ఫుల్ అయిపోయింది. ఎనికి ఫోన్ చూసుకుంటే ఎనికి రివర్స్ అయినా ఆడమని చేయబట్టుకోవాలి. అప్పుడు నాకు ఇంకా ఎక్కువ బాగా అయిపోయి నేను ఇంకా వదిలేసి ఆ ఫోన్ కూడా నేను చూడలేదు. తలకాయ బయటికి పెట్టేది వేరే వాళ్ళు లాగమన్నప్పుడు వాళ్ళు లాగేసారు. తొడలన్నీ అర్థాలు ఎక్కిపోయాయి నాకు. ఇక ఇప్పుడు దాకా ఈ బంతి అంతా నింపుతున్నా. మరి పొగ లేకపోతే నేను కూడా ఏమైనా గుర్తుకున్నానా, జరిగింటాయని నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు నిప్పు వస్తుంది ఇక్కడ గుండెల్లో, ఇక్కడ అంతా ఆ ఏరియా వాళ్ళు ఉంటారు మొత్తం. వాళ్ళ బేదర్ పరిధులు అంటే అది లోకల్లో వస్తుంది. సిరికొండ పల్లెటూరు ఎక్కడ కూడా నైట్ మార్కెట్ల కాడ కానీ అప్పుడు రావడం కానీ స్పీడ్ అయితే బాగా అవుతుంది. కానీ ఎక్కడ కన్ఫ్యూజ్ అయితే కావాలి. ఏదైనా బ్రేక్ కొట్టినట్టు సడన్ అటు ఇటు బండి తిప్పినట్టు ఏం లేదు. ఈ స్టార్టింగ్లో కొంచెం సినిమాలో కొంచెం మనక పెట్టి కానీ మళ్ళీ రన్నింగ్లో మాత్రం ఎక్కడ బండి ఆపలేదు. రన్నింగ్ కూడా ఆ మనిషిని వాళ్ళు 3 సార్, మరి ఒకళ్ళే కనిపెట్టారు, 2 కనిపించలేదు.